హే గాయ్స్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి లహరిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఏంటి వ్లాగ్ అని చూస్తున్నారా? తమ్నెల్ చూసే ఉంటారు కదా. అన్నవరం అయితే వెళ్దామండి. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అనమాట. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ జన్మభూమికి అయితే వెళ్ళామన్నమాట. మేమే కాదు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మేమంతా కలిసి వెళ్ళాము సరదాగా అన్నవరం. అండ్ దెన్ రేపు వచ్చే వీడియోలో మీకు కూడా తెలుస్తుంది ఏంటనేది ఇంకొకటి. సో అన్నవరం రీచ్ అయిపోయాం. అక్కడ దిగేసి ఇంకా ఆటో తీసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోయి మేము ఆల్రెడీ రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి విఆర్పి ఆఫీస్ దగ్గర నుంచి మళ్ళీ మేము వెళ్ళాలన్నమాట. విఆర్ మనకి అన్నవరంలో ఏంటంటే కొండ వరకు ఒకటి, కొండ పైకి నుంచి అయితే ఆటోకి నలుగురు మాత్రమే ఎక్కించుకుంటారు. సో మేము 2 ఆటోలు అలా వెళ్ళామన్నమాట. విఆర్ఓ ఆఫీస్ వరకు ఆటోలో వెళ్ళిపోయాం. అక్కడ నుంచి ఇక స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ అయితే వెళ్ళామన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అయితే వస్తుందన్నమాట. సో వీఆర్ ఆఫీస్ దగ్గరికి రీచ్ అయిపోయిన వెంటనే ఇంకా అలా నడుచుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కేసాం మొత్తం అందరం కలిసి. మేము ఎలా ఎక్కుతూ ఉండగా మాకు దారిలో అయితే ఈ ఫ్రూట్స్ కనిపించాయి. వీటిని ఏమంటారో నాకైతే తెలీదు, బట్ లోపలైతే ప్యాషన్ ఫ్రూట్లు ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. దీని పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా తిన్నారా ఎప్పుడైనా? నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూసారా, దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఎలా వచ్చిందో ప్యాషన్ ఫ్రూట్ కొన్నట్టు సేమ్. ఈ దారి మొత్తం కూడా అవే ఉన్నాయి, ఎక్కడ చూసిన పాదులు. నేనైతే ఇన్ని కోసుకున్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. లోపల సీడ్స్ కూడా క్రంచీగా భలే ఉన్నాయి. అసలు పుల్లగా తీగా ఉన్నాయి. ఇవి బాగా ముగ్గిపోయాయి అనమాట. సో ఇంకా అక్కడ నుంచి మా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామేమో. బై వాక్ వెళ్ళాము, ఎందుకంటే మాకు ఫస్ట్ తెలియలేదు అటు సైడ్ వెహికల్స్ వెళ్తాయని చెప్పేసి. మేమైతే రూమ్స్ పైన తీసుకున్నాము. అండ్ మేము తీసుకున్న రూమ్కి వెళ్ళాల్సిన టెంపుల్కి అయితే 1 కిలోమీటర్ ఉంది ఆల్మోస్ట్. చూస్తున్నారు కదా, అందులోనే అనమాట మా రూమ్స్ అయితే వచ్చాయి. ఆ రూమ్ పేరు ఏంటంటే మనకి ఇక్కడ హరిహర సదన్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా చెక్ ఇన్ అయిపోయి పైకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని వ్రతానికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఎందుకంటే ఆషాఢంలో లాస్ట్ సాటర్డే సండేస్ అనమాట. ఈ 2 రోజులు కూడా వచ్చేసాం. ఇంకా రూమ్స్ తీసుకొని మా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి, పెద్దగా వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే ఒక హాల్లా ఉంది, ఇక్కడ చక్కగా సోఫా అయితే ఉందన్నమాట. అండ్ దెన్ బెడ్రూమ్ కూడా నీట్గా ఉంది, మంచిగా క్లీన్ చేసి పెట్టేశారు. ఎక్కడి నుంచి మనకి 2 వాష్రూమ్స్ ఇచ్చారు. ఒకటేమో బాతింగ్ వాష్రూమ్, ఇంకొకటేమో టాయిలెట్ అనమాట. సో మిర్రర్స్ కూడా చూసారా ఎంత క్యూట్గా ఉన్నానో. ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్ చెప్పండి మర్చిపోకండి. అండ్ దెన్ వాష్రూమ్స్, ఇది బాతింగ్ అనమాట. దానికి ఆపోజిట్లో టాయిలెట్ అయితే పెట్టేశారు. అండ్ దెన్ మీకు ఒక వ్యూ చూపిస్తా అండి. మా రూమ్లోంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మేము 4th ఫ్లోర్లో ఇచ్చారు మాకు రూమ్ అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందంటే ప్లెజెంట్గా, పీస్ఫుల్గా చాలా బాగుందండి. చుట్టూ పొలాలతో గ్రీనరీ, ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా అక్కడ నుంచి కళ్ళాలనిపించలేదు. అండ్ దెన్ రెడీ అయిపోయాము, వ్రతం అయితే చేయించుకోవడానికి వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మేము బగ్గి అంటారు కదా, దాని మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. అది వచ్చింది రూమ్ దగ్గరికి. మనకి చుట్టుపక్కల కూడా ఏంటంటే కళ్యాణ మండపాలు ఉన్నాయి, హోటల్స్ కూడా ఉన్నాయి మా రూమ్ చుట్టూ. చూసారుగా అంత లాంగ్ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అనమాట రూమ్ నుంచి టెంపుల్ దగ్గరికి. ఈ దారిలో మేమైతే మంచి వ్యూస్ అయితే ఎంజాయ్ చేసాము. సో ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇదైతే ఒక డ్యామ్ అండి, అదేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకండి. అండ్ దెన్ ఈ ఆషాఢంలో ఎంతమంది అన్నవరం వెళ్ళారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ దెన్ రీచ్ అయిపోయాము. వ్రతం టికెట్స్ తీసుకొని ఇంకా వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సాటర్డే కదా, అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది, చాలా అంటే చాలా రష్గా. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మొత్తం ఫిల్ అయిపోయారు అనమాట. ఇంకా మేము టేబుల్స్ మీద కూర్చున్నాము పైన. కరెక్ట్గా స్వామివారి ఎదురుగుంటూనే కూర్చుని ఉన్నాము ప్రశాంతంగా. చాలా చక్కగా అయితే మా వ్రతం పూర్తయిపోయింది. అండ్ ఒక పంతులు గారు అక్కడి నుంచి మనకి అన్నీ చెప్తూ ఉంటారు కదా డీటెయిల్స్, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మేము దాని తగ్గట్టు పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. మా ఈ పూజ అయ్యే లోపల ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని అప్పుడు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మేమైతే స్వామివారికి హారతి ఇచ్చేసాం, కథ మొదలు పెట్టే టైం అయిపోయిందని చెప్పేసి.
వాళ్ళకి అందరికీ ఇచ్చేసి హారతి స్వామివారికి కూడా చూపించేసి ఇంకా కూర్చున్నాము. కథ అయితే మెల్లగా స్టార్ట్ చేసేసారు. కథ మొత్తం కూడా అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టేసాము. పూజ అయితే చక్కగా హ్యాపీగా ఏ ఆటంకులు అడ్డు లేకుండా బాగా అయితే అయిపోయింది. ప్రసాదం కూడా పెట్టారనమాట. అండ్ ఈసారి ప్రసాదం నెయ్యితో వేడివేడిగా వచ్చిందండి మా దగ్గరికి. టేస్ట్ అయితే అమృతంలా ఉందనమాట. ఇక్కడ ఇది ముద్ద మీకోసం తినేయండి. అండ్ దెన్ ఇంకా అయిపోయింది. ఇదైతే సండే ఎర్లీ మార్నింగ్ మేము రూమ్ చెక్అవుట్ చేసే టైంలోని చెప్పాను కదండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.